కూటమి సీట్ల పంపకాలకు సంబంధించి చిన్న ట్విస్ట్ కనిపిస్తోంది. 10 కాదు 11 అసెంబ్లీ సెగ్మెంట్లు కావాలని ఏపీ బీజేపీ పట్టుబడుతోంది. ఇవాళ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పొత్తు లెక్కల్లో భాగంగా వాస్తవానికి బీజేపీకి 10 సీట్లు కేటాయింపు జరిగింది. తాజాగా జనసేనకు చెందిన 3 సీట్లలో ఒకటి బీజేపీ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ 3 సీట్లు పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్. ఈ 3 స్థానాల్లో ఒకటి బీజేపీ కోరే ఛాన్స్ కనిపిస్తోంది. జనసేన సీటు కోల్పోయినప్పటికీ ఆ ఒక్క సీటు నష్టం టీడీపీకే కనిపిస్తుంది. 21 సీట్లు దక్కించుకున్న జనసేనకి అదనంగా పి గన్నవరం కూడా దక్కింది. ఫలితంగా టీడీపీకి జనసేన నుంచి టికెట్ వెళ్లలేదు. ఇప్పుడు ఆ ఒక్క టికెట్ కోసం బీజేపీ పట్టుబడుతోంది. 10 టికెట్లు అధికారికంగా దక్కించుకున్న బీజేపీ అదనంగా జనసేన సీట్లలో నుంచి మరో సీటు కూడా అడుగుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కానీ దానికి నష్టం మాత్రం టీడీపీకే అవుతుంది. పొత్తుల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి పొత్తుల లెక్క ప్రకారం బీజేపీకి 10, జనసేనకి 21 టికెట్లు దక్కాయి. పి గన్నవరంలో టీడీపీ అంతర్గత ఫైట్ కారణంగా మొత్తంగా ఆ టికెట్ ని జనసేనకి ఇచ్చేశారు చంద్రబాబు. అయితే ఆ స్థానంలో జనసేన గిడ్డి సత్యనారాయణని బరిలోకి దింపింది. అదనంగా దక్కిన ఆ సీటుకి పరిహారంగా జనసేనే వాస్తవానికి టీడీపీకి ఒక టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవాల్టి మీటింగ్లో బీజేపీ తమకు 10 కాదు మరొక సీటు అదనంగా కావాలని తీర్మానించింది. ఆ ఒక్కటి కూడా జనసేన ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చెయ్యని పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ ఈ 3 స్థానాల నుంచి ఒకటి కావాలి అని అడగబోతోంది. అంటే టీడీపీకి దక్కాల్సిన టికెట్టు ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్లబోతోందన్నమాట. మరి బీజేపీ తాజా ప్రతిపాదనని టీడీపీ, జనసేన అంగీకరిస్తాయా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మా కరెస్పాండెంట్ క్రాంతి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తో ఉన్నారు. క్రాంతి, బీజేపీ ఏ టికెట్ అడగబోతోంది? మరి మిగతా 2 పార్టీలు బీజేపీ చేస్తున్న ఈ తాజా రిక్వెస్ట్ కి ఓకే చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా బీజేపీలో ఇప్పుడు ఇదో చర్చ కింద ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయించున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే ఇవాళ ఏదైతే బీజేపీ నేతల కీలక సమావేశం జరిగిందో ఏపీ బ్యారర్స్ది, దీనికి సంబంధించినటువంటి సమావేశంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏపీ ఎన్నికల ఇన్ఛార్జీలు 11 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో దాంతో మరొక స్థానం ఎక్కడ అనే దానికి సంబంధించి కూడా బీజేపీలో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం నుంచి కూడా బీజేపీ వర్గాల నుంచి మనకు అందుతుంది. అయితే ఇప్పటికే జనసేన 24 నుంచి 21 స్థానాలకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంకా 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. 18 స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన పెండింగ్ స్థానాల్లో 10 బీజేపీ ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పార్లమెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది. మరో పక్కన టీడీపీ నుంచి 7 పెండింగ్ స్థానాలు అసెంబ్లీకి సంబంధించి ఉన్నాయి. సో కొన్ని స్థానాల్లో ఇప్పటికే క్లారిటీ రాక 3 పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క బీజేపీ నుంచి మరో స్థానం అదనంగా కావాలి అంటూ కూడా పట్టుబడుతున్న నేపథ్యం మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఆ అదనపు స్థానానికి సంబంధించి జనసేన త్యాగం చేస్తుందా లేక టీడీపీ త్యాగం చేస్తుందా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే జనసేన 3 స్థానాలను త్యాగం చేసింది. 24 సీట్లు తక్కువ తీసుకున్నారని చెప్పి కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ జనసేన నుంచి కనుక సీటు వెళ్తే కనుక 21 నుంచి 20 సీట్లకు వెళ్ళిపోతుంది. అండ్ అలాగే టీడీపీ నుంచి 7 పెండింగ్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. అనపర్తి సీటుకు బదులుగా రాజంపేట అడుగుతున్నట్టు చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటికే రాజమండ్రి పార్లమెంట్ సీట్ని అనౌన్స్ చేశారు కాబట్టి రాజమండ్రిలోనే సోము వీర్రాజు కోసం మరో సీటును అసెంబ్లీ సీట్ను అడుగుతున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ చర్చలో ఏదైతే బీజేపీ సంబంధించి అటు జనసేనకి ఇవ్వడం వల్ల టీడీపీ దానికి బదులుగా ఇంకొకటి ఏదన్నా కావాలి అని జనసేనని అడిగిందా? దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా ఉందా? లేదా టీడీపీ ఆ స్థానాన్ని ఒక నెంబర్ని కోల్పోవాల్సిందేనా? ఖచ్చితంగా పి గన్నవరం అనేది మొదటి లిస్టులో టీడీపీ అనౌన్స్ చేసినటువంటి పేరు. అక్కడ మహాసేన రాజేష్ని అనౌన్స్ చేశారు. కానీ మహాసేన రాజేష్కి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆ సీట్ ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఏదైతే కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లలోనే మార్పులు చేర్పులు చేశారు. టీడీపీ బలంగా ఉన్న చోట కూడా జనసేన ఇస్తుందని అక్కడ ఉన్నటువంటి నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క జనసేన సీట్లను త్యాగం చేస్తుంది టీడీపీ కోసం అనేటటువంటి నిరసన క్లియర్గా కనిపిస్తుంది.
కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే అనౌన్స్ చేసిన సీట్లలో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ దిశగానే పెండింగ్లో ఉన్న సీట్లకు సంబంధించి ఎక్కడ అనౌన్స్ చేయాలి, ఎలా అనౌన్స్ చేయాలి. ఆల్రెడీ ఒక సీటు జనసేనకు టీడీపీ మళ్ళీ మార్చి ఇచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన నుంచి అడుగుతుంది. అయితే ఏది అడుగుతుంది, వీళ్ళు ఏది వదిలేసుకుంటారు అనేది బీజేపీ అదనంగా అడుగుతున్నటువంటి సీట్లో జనసేన వదిలేసుకుంటుందా, టీడీపీ వదిలేసుకుంటుందా అనే దానికి సంబంధించి క్లియర్ కట్గా మనకి ఇంకా తెలియాల్సి ఉంది.